నమస్తే విటెలి న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయం ప్రారంభించిన మంత్రి అమర్, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. ఉత్తరాంధ్ర జిల్లాల భూ బకాసురుడు విజయసాయిరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న ఆరోపణ. ఎల్ఐసి ఐపీఓకి వ్యతిరేకంగా సంస్థ ఉద్యోగులు నిరసన, ఐపీఓ విరమించుకోవాలంటూ డిమాండ్. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఉద్యోగుల సంఘం నాయకులు దామోదరరావు. అరకులో విషాదం, విద్యుత్ షాక్తో భార్యాభర్తల మృతి. డీటెయిల్స్ చూస్తే, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారని, దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ను మరింత ఆధునీకరించడం జరిగిందని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఏపీ ఫైబర్ నెట్ను అత్యాధునిక సర్వర్లతో ఆధునీకరించిన కార్యాలయాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని మంత్రి అమర్నాథ్తో పాటు ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా అతి తక్కువ ధరకే 3 సర్వీసులు అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 లక్షల కనెక్షన్స్ ఉన్న ఏపీ ఎస్ఎఫ్ఎల్ను 50 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఏపీ ఫైబర్ నెట్ను మరింత ఆధునీకరించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇరుక్కోవడం ఖాయమన్నారు. ఏపీ ఎస్ఎఫ్ఎల్ ద్వారా ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 49 రూపీస్ అనేటువంటిది అది కేబుల్ వ్యవస్థ పుట్టిన రోజు నుంచి నాకు ఈ వ్యవస్థతో సత్సంబంధాలు ఉన్నాయి. నేను ఒక ఆపరేటర్ గానే, కానీ అది అయ్యే పని కాదు. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగిందే కానీ అవ్వక ఇంప్లిమెంటేషన్ దాకా అది 250 తీసుకురావడం, దాని తర్వాత 350 రావడం, దీనిలో నెట్ ఫ్రీగా ఇవ్వడం అనేటువంటి. మీరు అన్నట్టుగా ఈ 2 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో కోవిడ్ ఉండటం వలన రావాల్సినటువంటి బాక్సులు, చిప్లు అన్నీ కూడా ఇబ్బంది పడటం జరిగింది. కేబుల్ వ్యవస్థ తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు రిలాక్స్ అవుతుంది. ఒక మంచి వాతావరణం, ఒక యంగ్స్టర్ మంత్రి ఈ డిపార్ట్మెంట్కి రావటం, నేను చెప్తా ఉన్నా, మంత్రి గారు ఈజీగా ఆకలింపు చేసుకున్నారు 5 నిమిషాల్లోనే. 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి క్రమానికి దీన్ని తీసుకొస్తాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో 650 కోట్ల రూపాయల అప్పు మిగిల్చి వెళ్ళాడు ఈ సంస్థకి. ఈ సంస్థకి మేము కట్టేటువంటిదే 40 కోట్ల రూపాయలు. వచ్చే ఆదాయం మొత్తం దానికే పోతాం. ఈఎంఐలు పోతా ఉంటే ఎక్కడి నుంచి దీనికి ఆదాయం వస్తుందండి? అది రావటం లేకపోగా ఇవాళ గందరగోళంలో ఉండేటువంటిది ఈ కోవిడ్ వలన. ఇవాళ మంత్రి గారితో డిస్కస్ చేసి ఒక పూట ఒక 2-3 గంటలు డిస్కస్ చేస్తే మేము ఆటోమేటిక్గా ఆయనకు అర్థమవుతుంది. ఇనీషియల్ గా 300 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తాం. 20,000 కనెక్షన్లు, 20 లక్షల కనెక్షన్లు ఫస్ట్ ఫేజ్ లో వెళ్తాం. తర్వాత 50 లక్షల కనెక్షన్లతో ఈ రాష్ట్రంలో ఏ నెట్వర్క్ కూడా ఉండేటువంటి పద్ధతి కూడా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి మేము మాకు వాళ్ళు పోటీ అనేది నేను అన్నాం. వాళ్ళు కూడా ఈ రకంగా రేట్ తగ్గినట్లయితే పబ్లిక్ కి మంచిగా ఉంటుంది. పబ్లిక్ కి సరసమైన రేటుకి ఇస్తే కనుక ఆటోమేటిక్ గా ఉంటుంది. నేను అనేది అది ఇది పెంచడానికి జరిగింది. ఈరోజు ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్ మనం ఏదైతే కనెక్షన్స్ ఇచ్చేటువంటి క్రమంలో ఆల్మోస్ట్ 89 కోట్ల రూపాయలు ఈరోజు ఆదాయాన్ని మనం ఇంక్రీజ్ చేసుకునేటువంటి అవకాశం లభించింది. ఈరోజు దాంతోపాటు
ఎన్ఓసి తిరుపతి కూడా మనం అప్గ్రేడ్ చేయాలనేటువంటిది, అక్కడ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక ఆలోచన జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది ఇందాక చెప్పినట్టు 50 లక్షల వరకు ఈ కనెక్షన్స్ని తీసుకెళ్లాలనేటువంటిది ప్రధానమైనటువంటి ధ్యేయంగా ఏపీఎస్ఎఫ్ఎల్ పనిచేస్తూ ఉంది. దానికి కావాల్సినటువంటి సపోర్ట్ నేను కూడా కొత్తగా ఈ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసుకున్నాం కాబట్టి కొంత సమయం పూర్తి స్థాయిలో వారితో కేటాయించి గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి, గౌరవ చైర్మన్ గారు, మా ఎండీ గారు అందరం కూడా కలిసి కూర్చొని ముఖ్యమంత్రి గారికి అప్రైజ్ చేస్తాం. తప్పకుండా ఒక పాజిటివ్ డెసిషన్ వస్తుంది. అందరికీ దీన్ని అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని దేశంలోనే ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్ ఆంధ్రప్రదేశ్లో దీన్ని మరింతగా పెనిట్రేట్ చేస్తాం గ్రామ స్థాయిలో అనేటువంటిది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం రావడం, మరి ముఖ్యంగా మన విశాఖపట్నంలో చైర్మన్ గారు కూడా ఆయన ఆఫీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉన్నప్పటికీ ఒక జోనల్ ఆఫీస్గా ఆయన ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సర్వీసెస్ మరింతగా అందించాలనేటువంటి ఉద్దేశం అనేది రానున్న కాలంలో ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారుతుంది అని ప్రజలందరూ భావిస్తున్నటువంటి ఈ టైంలో ఎక్కడైతే ఐటీ ఇండస్ట్రీ అనేది ఆంధ్రప్రదేశ్లో బాగా అటువంటి ఒక ప్రదేశంగా విశాఖపట్నాన్ని గుర్తించినటువంటి ఈ టైంలో ఇక్కడ ఎస్డిపిఐ ద్వారా కానీ ప్రైవేట్ బిజినెస్ పీపుల్ ద్వారా కానీ ఇన్ఫ్యాక్ట్ చాలా ఐటీ సంస్థలు, అలాగే ఒక హ్యూజ్ ఫుడ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ, అలాగే ఒక ఫార్మసీకి సంబంధించినటువంటి ఒక హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ తరుణంలో మరి కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ అనేది డెఫినెట్గా ఆ దిశగా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒక మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఇప్పుడే చూస్తుంటే లోపల అడ్వాన్స్డ్ సర్వర్స్, అంటే ఇటువంటి ఫెసిలిటీ అనేది చాలా తక్కువ దగ్గర మాత్రమే మీరు చూడొచ్చు. కేవలం బాంబేలో మాత్రం ఒక అదానీ సెంటర్ కైండ్ ఆఫ్ సెంటర్లో మాత్రం ఈ ఫెసిలిటీ కనిపిస్తుంది. అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి ఈ సెంటర్ స్టార్ట్ చేశారు కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరుగుతూ వస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్గా మీరు సర్వీసెస్ చూసినట్లయితే కనుక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇప్పుడే నేను నోటీస్ చేశాను. ఒకటి బేసిక్గా ఆల్ హౌసెస్కి ఒక ఫండమెంటల్ కనెక్షన్ చాలా తక్కువ రేట్లో ఆఫర్ చేస్తున్నారు. దాంట్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ కనిపిస్తున్నాయి. టెలిఫోన్ సర్వీసెస్ ఉన్నాయి, టీవీ సర్వీసెస్ ఉన్నాయి, తర్వాత ఇంటర్నెట్ సర్వీసెస్ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేక రాష్ట్రానికి రాక్షసుడా అనే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. పేద ప్రజలకు సంక్షేమం పేరుతో డబ్బులు ఇస్తున్నామని, అన్నిటిపై బాదుడు చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా ముఖ్యమంత్రి చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకి భూబకాసురుడు అయిన విజయసాయిరెడ్డిని ఇన్ఛార్జిగా వేయడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసిందన్నారు. విశాఖలో రాజధాని పెడతామని చెప్పి సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఇక్కడ వ్యాపారస్తులు భయభ్రాంతులకు హైదరాబాద్ పారిపోతున్నారని తెలిపారు. ప్రతిపక్షంగా ఇవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారని, తద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను రాష్ట్ర ప్రజలకు చేయడం కోసమే బాదుడు కార్యక్రమం చేయడం జరుగుతోందన్నారు. భారతదేశంలో చెత్తపై పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ అభివర్ణించారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. జగన్ రెడ్డి నాయకత్వంలో అదో పాతాళానికి వెళ్ళిపోయిందనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మొన్న అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కానీ కరెంటు పరిస్థితి కానీ దీనంగా ఉందంటే, ఏదైతే జగన్ బాబా దగ్గర ఉన్నటువంటి దొంగలమాట మంత్రులుగా చెప్పుకునే దొంగలమాట విరుచుకుపడ్డారు. ఒక్కసారి ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి అప్పీల్ చేస్తున్నాం. మా సొంత ఖర్చులతో, మీ ప్రభుత్వానికి ఎటువంటి భారం లేకుండా మా సొంత ఖర్చులతో మీకు ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకుందాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి
బసవరాజు బొమ్మాయి కానీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి థాకరే కానీ, ఈ 5 ముఖ్యమంత్రులు ఎందుకు పేరు చెప్పామంటే ఈ 5 ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్కి సరిహద్దులు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఐసి ఐపీఓకి వ్యతిరేకంగా ఆ సంస్థ ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలిపారు. ఇందులో భాగంగా నగరంలోని ఎల్ఐసి భవనం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం నాయకులు సిహెచ్ నరసింగరావు మాట్లాడారు. దేశంలోని అతిపెద్ద సంస్థ అయినటువంటి ఎల్ఐసిని ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని ఎల్ఐసి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోని కార్మికులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 1 ఎల్ఐసి ఐపీఓను విరమించుకోవాలంటూ డిమాండ్ చేశారు. భారతదేశంలో దీనికి సభ్యులుగా ఉన్నారు. 1956 నుంచి ఎంతో త్యాగాలతోటి రక్తం చిందించి ఈ సంస్థని అభివృద్ధి చేశారు. 13 లక్షల మంది ఏజెంట్లు ఇందులో పనిచేస్తూ ఉన్నారు. కానీ కేవలం కార్పొరేట్లకు అప్పజెప్పాలనేటువంటి దుర్మార్గమైన కుట్రతో మోడీ ప్రభుత్వం దీని ప్రైవేటు వాటాలు అమ్మాలని ఐపీఓని ఓపెన్ చేయడం అనేటువంటి జరిగింది. ఈరోజు రిటైల్ వాటాదారులకి షేర్లు అమ్ముతామని ప్రకటించింది. దానికి నిరసనగా ఎల్ఐసిలో దేశవ్యాప్తంగా మొత్తం ఉద్యోగులంతా కూడా 80,000 మంది ఈరోజు సమ్మెలో ఉన్నారు. అలాగే ఏజెంట్లంతా కూడా సమ్మెలో ఉన్నారు. అలాగే పెన్షనర్లు సమ్మెలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని భారీ పరిశ్రమలు స్టీల్ ప్లాంట్ నుంచి అన్ని ప్రభుత్వ రంగ హిందుస్థాన్ పెట్రోలియం, హిందుస్థాన్ షిప్ యార్డ్, BHEL అన్ని పరిశ్రమల్లో కూడా వారికి మద్దతు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇది ప్రజల యొక్క సంస్థ. ప్రజలు ఈ సంస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వ రంగాన్ని ఈ రకంగా సంపదని తగనమ్మేదానికి బీజేపీ కానీ ప్రయత్నం చేస్తే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు కూలగోసేటువంటి పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఎల్ఐసి ఐపీఓని వెంటనే విరమించుకోవాలని, లేకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. నేను ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు భారతదేశ ప్రభుత్వం దుందుడుకుగా ప్రజా వ్యతిరేక నిర్ణయమైన ఎల్ఐసి ఐపీఓని తేవడం అనేది చాలా విచారకరం. వెంటనే ఎల్ఐసి ఐపీఓని విరమించుకుని రద్దు చేయాలని చెప్పేసి ఇన్సూరెన్స్ ఉద్యోగులుగా మేము విశాఖపట్నం డివిజన్ వ్యాప్తంగా 2 గంటల సమ్మె ఈరోజు చేస్తున్నాము మేము. అలాగే ఇంతకుముందు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2 రోజులు సమ్మె చేశాము. భారతదేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముగ్గా ఉన్న ఎల్ఐసిని అమ్మడం అంటే దేశద్రోహం. సో మేము దేశ భక్తులమని చెప్పుకునే ఈ బీజేపీ మోడీ ప్రభుత్వాలు ఈ దేశ ద్రోహచర్యకు పాల్పడడం అనేది చాలా అనైతికమని చెప్పేసి మేము గ్రహిస్తున్నాము. ఇదేదైతే నిర్ణయం ఉందో దీన్ని వెనక్కి తిప్పి కొట్టే వరకు కూడా రైతుల ఉద్యమం ఎట్లా జరిగిందో దేశంలో అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఎల్ఐసిని ఐపీఓ వ్యతిరేకించే ఉద్యమాన్ని మేము రూపొందించడంలో క్రియాశీలకంగా ఉంటామని చెప్పి అనకాపల్లి జిల్లా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రథమ మహాసభలను స్థానిక వివేకానంద మెమోరియల్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ దామోదర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా దామోదర్రావు మీడియాతో మాట్లాడారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో ఇవ్వడం జరిగిందన్నారు. కొత్త జీవో అమలై 4 నెలలు గడుస్తున్నా ప్రభుత్వ ఉద్యోగుల ప్రకారం జీతాలు ఇవ్వలేదంటూ వాపోయారు. 4 సంవత్సరాలుగా పీఆర్సీ రాని కారణంగా ఒక పై స్కేల్ నష్టపోవడం జరిగిందని గుర్తు చేశారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎన్ రామారావు, సుభాకర్, జోనల్ సెక్రటరీ భానుమూర్తి మరియు ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. సంబంధించి పీఆర్సీ శాసన సమితి ఆధ్వర్యంలో జరిగిన చర్చల సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక జీవోలు ఇస్తామని ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఈరోజు ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త జీతాలు అమలై 4 నెలలు దాటినప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులుగా జీవోలు రాని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి 52,000 మంది ఉద్యోగులు తీవ్రమైన నిరాశకు నిరుత్సాహానికి గురయ్యారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఆర్టీసీ ఉద్యోగులు ఇచ్చిన హామీ మేరకు వెంటనే జీవోలు విడుదల చేసి స్కేల్ ఫిక్సేషన్, క్లారిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇవాళ 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలు పీఆర్సీ మార్చి కారణంగా ఒక పే స్కేలు నష్టపోవడం అయితే ఆర్టీసీ ఉద్యోగం జరిగింది. ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, చీఫ్ సెక్రటరీ దృష్టికి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్గా తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఈ విషయాలు ఆర్టీసీ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి కాబట్టి
ఇంతవరకు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకి ఆర్టీసీ ఉద్యోగులకి వ్యత్యాసాలు ఉన్నాయో వాటన్నింటినీ పరిగణన తీసుకుని ఈ కొత్త జీవోల్లో పొందుపరిచే విధంగా జీవోలు ఇస్తారని ఆర్టీసీ ఉద్యోగులు ఎంతగా ఎదురు చూస్తారు. తప్పనిసరిగా వెంటనే జీవోలు విడుదల చేసే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసీఎన్ ఎండీ గారికి 40 డిమాండ్స్తో మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానిపై చర్చలు జరిగినప్పుడు కూడా కొన్ని సమస్యలపై సానుకూలత లేని కారణంగా మరోసారి జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఈసీఎన్ ఎండీ గారికి లేఖ ఇచ్చి కార్మికుల ఇబ్బందులను ఎండీ గారి దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నాం. అంతేకాకుండా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు గతంలో ఉండే మాదిరిగా కావాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశాం. దీనికి సంబంధించి ఈసీఎన్ ఎండీ గారు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలోనే ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన పాత వైద్య విధానం వచ్చే విధంగా ఎండీ గారు చేస్తారని ఆశాభావంతో అరకులోయ మండలంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కంఠంహంసగూడ గ్రామంలోని స్థానిక విద్యుత్ శాఖ క్వార్టర్లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు విద్యుత్ షాక్తో మృతి చెందారు. తల్లిదండ్రుల మృతితో 4 ఏళ్ల చిన్నారి అనాథగా మిగిలిపోయింది. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. అరకులోయ మండలంలోని కంఠంహంసగూడ గ్రామానికి చెందిన గొల్లేరి దొండుబా దొర పార్వతి దంపతులు స్థానిక విద్యుత్ క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. వీరికి 4 ఏళ్ల చిన్నారి ఉంది. డొంబుదొర గిరిజన సహకార సంస్థ మినీ సూపర్ బజార్లో వేతన కార్మికునిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం పార్వతి దుస్తులు ఊగింది. వాటిని ఆరబట్టుకునేందుకు డొంబుదొర ప్రయత్నించాడు. వైర్పై దుస్తులు ఆరపెడుతూ ఉండగా దానికి విద్యుత్ సరఫరా ఉండడంతో షాక్ గురయ్యారు. అతను కేకలు పెట్టడంతో రక్షించేందుకు భార్య పార్వతి ప్రయత్నించింది. ఆమె కూడా విద్యుత్ షాక్ గురైంది. ఇద్దరూ సంఘటనా స్థలంలోనే స్పృహ కోల్పోయారు. పరిస్థితి గమనించిన చుట్టుపక్కల వారు 108 వాహనంలో స్థానిక ఏరియా హాస్పిటల్కి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆసుపత్రి, విద్యుత్ క్వార్టర్ల వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు మృతి చెందడంతో కుమార్తె పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో బాధిత చిన్నారిని ఆదుకుంటామని ఐటీడీఏపీఓ గోపాలకృష్ణ తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించి పారిశుధ్య నిర్మూలన చర్యలు చేపట్టాలని కోరుతూ జీవీఎంసీ 85వ వార్డు రుణ విమోచన లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం కమిటీ జోనల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేసింది. టాటా క్యాన్సర్ హాస్పిటల్కి సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ ఆలయం వద్ద సాయంత్రం సమయంలో ఆకతాయిలు ఇక్కడ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి పరిసరాలను పాడు చేస్తున్నారని వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. వీరితో పాటు కొందరు వ్యాపారులు ఇక్కడే వ్యాపారాలు సాగించడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని వీటిని తొలగించాలని కోరారు. సమీపంలో నివసిస్తున్న వారంతా రాత్రి వేళల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ధర్మకర్త దానబోయిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో సభ్యులు కమిషనర్ను కలిశారు. అన్నసమారాధన అన్నీ జరుగుతున్నాయండి. వాళ్ళు ఎప్పుడు పూజ చేసుకుందాం అంటే వాళ్ళంతా కూడా మన వేరేగా ఉండి వాళ్ళ జాగా కూడా గవర్నమెంట్ ప్లేస్లోని నేను గుడి కట్టానండి. ఆ గుడిలోని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిగతా వాళ్ళు అక్కడ రాజు అన్నైనా సింపల్ రమణ, ఎస్ బాబురావు, ఆ తర్వాత సాహిబ్ వాళ్ళు హర్భజన్ సింగ్ అని వీళ్ళంతా కలిపి దాన్ని ఆక్యుపై చేసుకొని అది కూడా మాదే అని చెప్పేసి భోజనాలు పెట్టే స్థలం కూడా మాదే అని చెప్పేసి చాలా హ్యాండ్లింగ్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు రోడ్డు మీద ఆక్యుపై చేయడం వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. అది నేషనల్ హైవే తాలూకు ప్లేసు. అది ఏంటంటే వీళ్ళు షాపులు పెట్టుకొని ఆ షాపులతో వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారని చెప్పి దాని గురించి నేను పట్టించుకోలేదు. నేను గుడి కట్టిన తర్వాత వీళ్ళందరూ వచ్చారండి. గుడికి ముందు ఎవరు లేరండి అక్కడ. తర్వాత వీళ్ళంతా వచ్చి నన్ను ఇప్పుడు హ్యాండ్లింగ్ చేయడం అన్నీ చాలా ఇబ్బంది కలగజేస్తున్నారు. కాబట్టి అందుకే కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. మీరు కూడా పత్రికలు కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ తరగతుల జనాభా ప్రాతిపదికన బడ్జెట్ సబ్ ప్లాన్ నిధులు కేటాయింపు జరగాల్సి ఉండగా 35.266 కోట్ల మేర కోత విధించడం శోచనీయమని ఎస్సీ, ఎస్టీ అధికారుల సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విఎం రవిశంకర్ పేర్కొన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 16.4%, ఎస్టీలు 7% మంది ఉన్నారన్నారు. ఈ జనాభా ప్రాతిపదికన 2013 నాటి సబ్ ప్లాన్ చట్ట ప్రకారం నిధులు కేటాయింపు జరగాలన్నారు. ఈ జనాభా ప్రకారం చూస్తే 59.99 కోట్లు కేటాయింపు జరగాల్సి ఉండగా 24.663 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. అంటే ఇంకా 35.266 కోట్లు కేటాయింపు బడ్జెట్లో తక్కువ జరిగిందన్నారు. మొత్తం కేటాయింపుల్లో 50% కంటే తక్కువ కేటాయింపులు చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం
అద్భుతమన్నారు. ఇప్పటికైనా బడ్జెట్ని సవరించి పూర్తి స్థాయిలో కేటాయింపులు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి వారి జనాభా మేరకు కేటాయింపులు జరపాలి. బడ్జెట్లో వార్షిక బడ్జెట్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రెండోది వచ్చి కేటాయింపులు జరిపిన ఎన్నైతే కొన్ని వేల కోట్ల రూపాయలు అంటే అవన్నీ కూడా కేవలం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు మాత్రమే అందేలా చూడాలి అనేది ఇంకో రెండో ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఆ చట్టం ప్రకారం ఇప్పుడు ప్రస్తుత ఈ వార్షిక బడ్జెట్ కానీ తీసుకుంటే 2022-23 కానీ 2021-22 కానీ తీసుకుంటే అటు కాకుండా నిధుల కేటాయింపు తక్కువ జరుగుతుంది. మొత్తం కేటాయింపులు జనాభా మేరకు జరగాల్సినవి 42,000 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు కేటాయింపు జరిపింది కేవలం 24,663 కోట్ల రూపాయలు. అంటే ఎంత తేడా ఉందో చూడండి. దాదాపు 50% అంటే 40% నిధులు తక్కువ కేటాయింపు జరిగింది. సో దీన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సవరణ చేసేసి సంపూర్ణ కేటాయింపులు 42,000 కోట్లు ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం కేటాయింపులు జరపాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రెండోది వినియోగం, నిధుల వినియోగం ఏంటంటే అది ఇన్ని వేల కోట్ల రూపాయలని బడ్జెట్లు ఇచ్చిన దాని ప్రకారం ఖర్చు చేయడంలో కూడా ఒక సంవత్సరం 87% నిధులు ఉపయోగిస్తారు, ఒక సంవత్సరం 93% ఉపయోగిస్తారు, కొన్ని సంవత్సరాలు 55% మాత్రమే ఉపయోగిస్తారు నిధులన్నీ. అంటే మిగతా నిధులన్నీ ఉపయోగకుండా అట్లే పక్కన పెట్టేస్తున్నారు. సో అట్లా కాకుండా అన్ని వేల కోట్ల రూపాయలు ఏవైతే బడ్జెట్లో కేటాయింపు జరుగుతారో సంపూర్ణంగా ఎస్సీ ఎస్టీలకే లబ్ధిదారులకే చెందాలనేది మా రెండో పాయింట్. మీకు ఒక ఎస్సీ కాలనీలో రోడ్డు వేయాలని ఎస్టిమేట్ వేస్తారు, కానీ వాస్తవంగా ఎస్సీ కాలనీలో వేయాల్సిన రోడ్డుని తీసుకెళ్ళి ఊర్లో మంచిగా ఉన్న చోట రోడ్డు వేస్తాడు. అది కారణం ఎన్నో కావచ్చు. సో అంటే రాష్ట్రంలో మహిళలపై రోజుకో చోట అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతను గాలికి వదిలేశారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ మహిళా విభాగ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కేదారి లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యవర్గంతో మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రమాణం చేయించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అనితతో పాటు పార్టీ నేతలు పల్లా శ్రీనివాసరావు, మహమ్మద్ నజీర్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పాసర్ల ప్రసాద్, సర్వసిద్ధి అనంతలక్ష్మి, రాష్ట్ర మహిళా కమిటీ, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ 2024లో జరగనున్న ఎన్నికల్లో వైకాపాకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, మహిళలపై దాడులు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ పిలుపునిచ్చారు. స్టేజ్ ముందు కూడా ఉన్నారు. మీ అందరి మీద బాధ్యత చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు అనుభవించినా సరే, మీరు ఎన్ని అవమానాలు అనుభవించినా సరే, మీ గురించి ఎవరు వచ్చి బాధపడరు. మీలో ఎవరు సక్సెస్ అవుతారో సమాజంలో వాళ్ళనే చూస్తారు. ఓడిపోయిన వాళ్ళు, దెబ్బతిన్న వాళ్ళు, పక్కన కూర్చున్న వాళ్ళు అందరూ చాలా తొందరగా మర్చిపోతారు. అంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక దుర్మార్గుడు పాలనలో మనందరూ ఉన్నాం. ఆ దుర్మార్గుడు పాలన నుంచి బయటకు వచ్చి మేముగా తెలుగుదేశం పార్టీ మీటింగ్ అటెండ్ అవ్వాలి అని పిలిచిన వెంటనే వచ్చిన మహిళా లోకానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందిరా అంటే, నువ్వు తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వెళ్ళావా, నీ పెన్షన్ కట్టు. నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో తిరుగుతున్నావా, నీ ఇల్లు కట్టు. నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వెళ్తున్నావా, నీ మీద కేసులు పెడతాం. అంటే ఇలాంటి ఒక రాక్షస పాలన నుంచి ఈ రోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎంకి అయ్యే వరకు కూడా మేము కృషి చేస్తామని వచ్చిన 18 మంది సైన్యానికి కూడా నేను ఈరోజు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నప్పుడు భీమిలి నియోజకవర్గంలోని టూరిజం ప్రాజెక్టును నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ ఆరోపించారు. అభివర్ణించారు. జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. అనకాపల్లిలోని తుంపాల షుగర్ ఫ్యాక్టరీని మూతపడేలా చేశారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా షుగర్ ఫ్యాక్టరీని వేలంపాటలో పెట్టారని తెలిపారు. అనకాపల్లిలోని టీ వెంకుపాలెంలో ఉన్నటువంటి హార్టికల్చర్ కేంద్రాన్ని ఆముదాల వలస తరలించుకుపోయారని వెల్లడించారు. మన టూరిజం ప్రాజెక్ట్ ని నాశనం చేశారు. అలాగే ఇంకొక మంత్రి వచ్చాడు కొత్తగా, మీ అందరికీ తెలిసిన విషయం, గుడివాడ అమర్నాథ్ అని. ఆయన ప్యాకేజ్ ఇస్తాడు. ఆయన ఫిజికల్ స్టార్ లాగా ఉంటుంది, సినిమా యాక్టర్ గా ఉంటాడు. ఆయన ప్యాకేజ్ కూడా సినిమాలోగా 3 రెట్లు 4 రెట్లు రేట్లు కూడా పెంచాడు. ఆయన ఈరోజు మా అనకాపల్లి కాదు, మన ఉత్తరాంధ్రకే ఫస్ట్ షుగర్ ఫ్యాక్టరీ తుంపాల వీవీరావు కోఆపరేటివ్ షుగర్స్
1935లో స్థాపించారు. ఆ రోజు ఫ్యాక్టరీ 3 పర్యాలు క్లోజ్ అయినా ఆ రోజు నన్ను పాలకాదులు ఓపెన్ చేశారు. నేను మళ్ళీ 2014 ముందు క్లోజ్ అయినా ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశీస్సులతో తెరిపించి 32 కోట్లు నిధులు తీసుకొచ్చి తెరిపించి రన్నింగ్లో పెడితే ఈ దుర్మార్గులు వచ్చిన ఫ్యాక్టరీ క్లోజ్ చేశారు. ఫ్యాక్టరీ క్లోజ్ చేసి ఈరోజు ఫ్యాక్టరీ కూడా ఆక్సిజన్ పెట్టారు. ఈరోజు స్టాఫ్ అందరినీ 1 టైం సెటిల్మెంట్లు కానీ ప్రతిపాదనలు పంపించారు, సంతకాలు పెట్టించుకొని ఫ్యాక్టరీ కూడా సైట్ సర్వీస్ ఇచ్చారు. ఇది కూడా ఈ ప్రాజెక్టు కూడా ఈ మా ప్యాకేజ్ ఇస్తారు మళ్ళీ ఈ నాయకుల దగ్గర మెహర్బానీ చెప్పడానికి ఇది కూడా ఆక్సిజన్ పెట్టారు. అలాగే రెండో విషయం, మా ప్రాంతంలో అగ్రికల్చర్ మన ప్రాంతం అందరూ కూడా తెలిసిన విషయం, అగ్రికల్చర్ మీద ఆధారపడే రైతాంగం. దాంట్లో హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ అనకాపల్లిలో నేను శాసనసభకి ఎన్నికైన తర్వాత హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లో బోర్డు మెంబర్గా ఆ రోజు మా నాయకుడు నారా చంద్రబాబు ఆయన సహకారంతో రీసెర్చ్ సెంటర్ మంజూరు చేసాం. ఈ హార్టికల్చర్ అగ్రికల్చర్ ఇది రాజశేఖర ప్రభుత్వంలోనే డివైడ్ అయింది. ఒకటే ఉండేది గతంలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఉన్నదని, హార్టికల్చర్ అంటే పళ్ళ తోటలు, పూల తోటలు, మామిడి తోటలు ఇది సపరేట్ చేశారు. యావత్ భారతదేశం అంతా చేసేదాన్ని దాంట్లో ప్రతిపాదనగా ఆ రోజు నుంచి 2014 వరకు ఏ ఒక్కరు కూడా ప్రతిపాదన తీసుకురాలేదు. మన ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఉన్నవాడే, కానీ రాయలసీమలు ఎక్కువ ఉన్నాయి. రాయలసీమలో ఉన్నాయి, ఈస్ట్ గోదావరి ఉన్నాయి, వెస్ట్ గోదావరి ఉన్నాయి. మన 3 జిల్లాలకి ఒక్క రీసెర్చ్ సెంటర్ కూడా లేదు. ఆ రోజు మా అధినాయకుడు నారా చంద్రబాబు సహకారంతో రీసెర్చ్ సెంటర్ మంజూరు చేశాం. మా అనకాపల్లి నియోజకవర్గం టీ వెంకపాలెంలో 2015లో ప్రతిపాదన 14-15లో ప్రతిపాదన చేసి బోర్డు అప్రూవ్ చేసి ఆ బోర్డులో అదృష్టవశాత్తు నేను కూడా బోర్డు మెంబర్ మంజూరు చేసి సెంటర్ కూడా ఓపెన్ చేసాం. సెంటర్ కూడా ఓపెన్ చేస్తే ల్యాండ్ కూడా డబ్బులు ఆ రోజు 7 కోట్ల రూపాయలు ల్యాండ్ కూడా పర్చేజ్కి ఆ రోజు మా నాయకుడు నారా చంద్రబాబు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కోర్టులో కేసు వేయించారు. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ తగదని తర్వాత మేము ప్రతిపాదనలు పంపాం. అక్కడ కాదు ఇంకోదలు పెట్టమని కూడా చెప్పాం. చెప్పేసరికి ఈ లోపల మా దురదృష్టవశాత్తు మా ప్రాంతంలో చేసుకున్న రైతులు చేసిన పాపానికి ఎలక్షన్ రావడం వల్ల అయినా ఆ సెంటర్ రన్నింగ్లో మార్కెటింగ్ అనకాపల్లి మార్కెటింగ్ సొసైటీలో సెంటర్ కూడా ఓపెన్ చేస్తాం. సర్వీసులు అయితే రన్నింగ్లో పెట్టాం. ఈ దుర్మార్గులు 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సెంటర్ని తీసుకెళ్ళి ఫస్ట్ పులివెందులు తరలించారని చెప్పేసి. సీతంపేటలోని దేవాదాయ శాఖ పరిధిలో గల దుర్గా గణపతి ఆలయ మహాసంప్రోక్షణ ఘనంగా జరుగుతోంది. 3 రోజుల పాటు జరిగే దుర్గా గణపతి యాగ సహిత మహాసంప్రోక్షణ, కుంభాభిషేకం, శాలాహార విగ్రహావిష్కరణ మహోత్సవం శాస్త్రోక్తంగా స్థానిక కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. బ్రహ్మశ్రీ ఐలూరు శ్రీనివాస దీక్షితులు పర్యవేక్షణలో 20 మంది వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమాల కోసం ఆలయం వద్ద తాటాకులతో యాగశాలని నిర్మించారు. హోమాల నిర్వహణకు 5 హోమగుండాలు, కలశాల స్థాపనకు పీఠం ఏర్పాటు చేశారు. దుర్గా గణపతి ఆలయాన్ని 1992లో స్థానికులు నిర్మించగా 2009 నుంచి దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ఆలయం నిర్మించి సుమారు 30 సంవత్సరాలు గడిచిపోవడంతో ఆలయాన్ని పునరుద్ధరించాలని భక్తుల కోరిక మేరకు 25వ వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దాతల సాయంతో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో ఆలయం అభివృద్ధి చేసి మహాసంప్రోక్షణ చేపడుతున్నారు. 5 పంచకుండాత్మకంగా ఈ కార్యక్రమానికి సంకల్పం చేయడం జరిగింది. పవిత్రమైనటువంటి మన దుర్గా గణపతి ఆలయం కోరికలు తీర్చేటువంటి స్వామి ప్రధాన కార్యం మన వార్డు కార్పొరేటర్ గారైనటువంటి గోవిందరాజు గారు. సెకండ్ ఏపీ స్టేట్ కప్షిప్ ట్రోఫీని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. మే 15న స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం విశాఖపట్నం అధ్యక్షులు కోలాప్రభు జనరల్ వాళ్ళు నేతృత్వం. ఈ కార్యక్రమంలో ఈశ్వరరావు, గోవిందయ్య, కమిటీ సభ్యులు జిల్లాల నుంచి క్రీడాకారులు కరాటే అసోసియేషన్ కాకినాడ ఈశ్వరరావు తెలిపారు. ఈరోజు సెకండ్ ఏపీ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ మే 15వ తారీఖున స్వర్ణభారతిలో జరుగుతుంది. ఈరోజు మినిస్టర్ గారు అమర్నాథ్ గారి చేతుల మీదుగా ట్రోఫీ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరి మే 15వ తారీఖున మరి స్టేట్ టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి అలాగే కాయి ప్రతాప్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు ప్రతాప్ గారు, అలాగే ఆనంద్ బాల్ గారు కూడా వాళ్ళ చేతుల మీద ఒక టోర్నమెంట్ జరుగుతుంది. అలాగే
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయం ప్రారంభించిన మంత్రి అమర్, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. ఉత్తరాంధ్ర జిల్లాల భూ బకాసురుడు విజయసాయిరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న ఆరోపణ. ఎల్ఐసి ఐపీఓకి వ్యతిరేకంగా సంస్థ ఉద్యోగులు నిరసన, ఐపీఓ విరమించుకోవాలంటూ డిమాండ్. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఉద్యోగుల సంఘం నాయకులు దామోదరరావు. అరకులో విషాదం, విద్యుత్ షాక్తో భార్యాభర్తల మృతి. ఏబీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.